వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఒక ఇబ్బంది కలిగే ముందు మీకు కలిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఒక్కోసారి మనం చూడండి, ఒక గోవు ఉందనుకోండి ఉదాహరణకి, గోవు విషయంలోనే కొన్ని సిమ్టమ్స్ మనకు కనబడుతూ ఉంటాయి వృషభం వారికి. అంటే అలాగా గోవు స్వప్నంలోకి వచ్చి పొడిచినట్టు, లేదా బయట మీరు అసలు ఏమీ లేకుండా గోవేతో పొడవడానికి వచ్చినట్టు, అదేవిధంగా కొన్ని మీ ప్రమేయం లేకుండానే మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణము అధర్మపరమైనటువంటి విషయాల్లోకి వెళ్తూ ఉంటుంది. మీ చుట్టూ ఉండేటువంటి వాతావరణం గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఒక్కొక్కసారి స్వప్న రూపంలో మీకు కలిగేటువంటి ఫలితాలలో ఒక్కొక్కసారి అంటే మీకు ఏదైనా సరస్వతి అమ్మవారు రావడం కానీ స్వప్నంలోకి, లేదా సరస్వతి మందిరాలకు వెళ్ళడం కానీ, మీ ప్రమేయం లేకుండానే వాళ్ళు సరస్వతి దేవికి లేకపోతే హైగ్రీవ స్తోత్ర పారాయణం కోసం మనం వెళ్ళడము, ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇది మళ్ళీ పాజిటివ్కి దారితీస్తుందని అర్థం. అయితే ముఖ్యంగా ఏంటంటే, మీరు స్వప్నంలో కానీ బయట కానీ నెయ్యి ఒలిగిపోయినా గుర్తుపెట్టుకోండి. అంటే నెయ్యి ఒకసారి కింద పడిపోతూ ఉంటుంది, లేదా స్వప్నంలో ఏదైనా నెయ్యి ఒలిగిపోయినట్టుగా స్వప్నం వచ్చినా కూడా అది మీకు ముందుగానే హింట్ ఇస్తుంది. పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది హింట్ రూపంలో మీకు సంథింగ్ పూర్వజన్మ కర్మ ఎంటర్ అవుతుంది, నీకేదో ఇబ్బంది కలగనుంది అనేటువంటి విషయం చెప్తుంది. అందుకే మన వాళ్ళు సహజంగా కూడా గోవుని కర్రతో కొట్టకూడదు అంటూ ఉంటారు. తెలియక గోవుల్ని కర్రలతో కొట్టడం, భయపెట్టడం చేస్తూ ఉంటారు. చాలా తప్పు. అందులో ప్రత్యేకంగా గోవుకి మనకి చూడండి, దేశీవారి గోవు, జెర్సీవారి గోవు ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా దేశీవారి గోవు మీద పొరపాటును కూడా కర్ర ఎత్తవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీకు కొన్నిసార్లు జల సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని సిమ్టమ్స్ అర్థమవుతూ ఉంటాయి. అంటే మీరు తాగుతున్నటువంటి నీటిలో ఏదైనా సరే అపరిశుభ్రంగా ఉండడం కానీ, లేదా మనసు ఏదో కీడుని శంకిస్తుందండి అంటూ ఉంటాను చూడండి ఒక్కోసారి. ఏమోనండి, నా మనసు ఏదో సంథింగ్ నెగిటివ్ చెప్తుంది అలాగే జరిగింది అంటూ ఉంటాం. అంటే మీ మనసు చెప్తుంది అక్కడ అంటే మీరు అర్థం చేసుకోవాలి. అందులో ముఖ్యంగా సోమవారాలు, ఆదివారాలు మరింత ఆ యొక్క విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఇంట్లో నీరు ఎప్పుడు ఏదో కొర వస్తుంది, అది కూడా ఒక సిమ్టమ్ చెప్పాలంటే మీకు వృషభం వారికి. అదేవిధంగా నీళ్ళ ట్యాంక్ ఏదో క్రాక్ వచ్చిందండి, నీళ్ళు వేస్టేజ్ అయిపోతున్నాయి. చాలా మంది ఏంటంటే నీళ్ళు వేస్టేజ్ అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోరు. కానీ నీరు యొక్క వేస్టేజ్ అనేటువంటిది ప్రకృతిలో ఒక వనరుని మనం వేస్టేజ్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క ప్రభావం కూడా నెగటివ్గా చూపిస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి, అన్ని విధాలుగా ఉంటుంది. ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి మహాదశను బట్టి కొంత ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆ గ్రహం ఏదైనా ఆ స్థానాల్లో ఉంటే, అంటే 6వ భావంలోని లేదా వ్యయభావంలోని, అష్టమ భావంలోని ఏదైనా గ్రహం పూర్తిగా పాడైతే కూడా ఆ యొక్క మహాదశ నడిచేటప్పుడు కూడా మీకు ఆ సిమ్టమ్స్ అనేటువంటివి ఆ రకంగా ఇస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, రవి మీకు స్పాయిల్ అయ్యాడు, అది మీది ఏ లగ్నమైనా కానీ, మేషం నుంచి మీనం వరకు ఎనీ లగ్న సూర్య భగవానుడు 6లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులతోని, తండ్రి లేదా తండ్రి తరపు వారితో గొడవలు అవుతూ దాని సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది. అంటే చిన్న మాట వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే. లేదా వాళ్ళకి అప్పు ఇప్పించడం ద్వారా, లేదు ఒక్కొక్కసారి సూర్యభగవానుడు అష్టమంలో ఉండి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, అంటే తండ్రికి ఏదో హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే మీకే గవర్నమెంట్ నుంచి కొన్ని ఫైన్స్ పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. 12లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అది కూడా కొంతవరకు మీకు మీ యొక్క అంటే మీరు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఖర్చుల వల్ల సంతానానికి ఖర్చులు సంబంధించిన విషయంలో ఏదో ఇబ్బంది రాబోతుంది
అంటే దానికి సంబంధించిన మీకు ముందుగానే కొంచెం ఈ స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది హింట్. ఆ రకంగా 6లో గాని, 8లో గాని, 12వ భావంలో గాని ఉండేటువంటి గ్రహాలు ఆ విషయంలో ఖర్చుల్ని, ఆ విషయంలో ఇబ్బందుల్ని, ఆ యొక్క విషయంలో గొడవల్ని ఇస్తూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి, మీకు చంద్రమహర్దశ నడుస్తుంది. చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడు, పాడై ఉన్నాడు. 6, 8, 12 స్థానాల్లో ప్రతిసారి ఇబ్బంది ఉండాలంటూ లేదు. ఇప్పుడు అదే కుంభలగ్నం ఉందనుకోండి, 6వ అధిపతి చంద్రుడు, ఆయన 8లో ఉన్న 6లో ఉన్న విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఎగ్జంప్షన్ ఏమిటి అంటే విపరీత రాజయోగాన్ని ఎగ్జంప్షన్ చేయండి. విపరీత రాజయోగం కాకుండా మీరు ఎప్పుడైతే ఈ 6, 8, 12 స్థానాల్లో ఉండే గ్రహం పాడైనట్లయితే, అది చంద్రుడు అయినట్లయితే, ముందు మీకు అది మనసు మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే మానసికమైనటువంటి స్ట్రెస్ని, మనసు మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా చంద్రుడు తర్వాత కుజుడు మీకు 6, 8, 12 స్థానాల్లో కుజుడు నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగాలు కాకుండా స్పాయిల్ అయినట్లయితే, అది మీకు ఇచ్చేటువంటి ఆ మహాదశ అంతర్దశల్లో మీకు ముందుగా చిన్న చిన్న గొడవలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది వాహనం మీద వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఒకడు వస్తాడు, నువ్వు ఎలా నడుపుతున్నావు అంటాడు. లేకపోతే ఏదో ఒకటి, ఓ భూమి కొనడానికి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న విషయాలనే పెద్ద గొడవలు అవ్వడం జరుగుతూ ఉన్నాయంటే మీకు నడుస్తున్న కుజమహర్దశ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆ కుజుడు బాగున్నాడు, చిన్న చిన్న ల్యాండ్స్ డీల్స్ లోనే బాగా డబ్బులు వస్తున్నాయి, అప్పుడు ఆ కుజుడు బాగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఏంటంటే మహాదశ అది ఇచ్చేటువంటి ముందుగా చెప్పేటువంటి సిమ్టమ్ ఏమిటి మీకు ముందుగా అర్థమవుతూ ఉంది. ఓకే, ఇలా జరుగుతుంది కాబట్టి నాకు ఇలా జరగనున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. అందుకే చూడండి, ఎవరికైనా రాహుకేతులు మహాదశలు నడిచేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి సర్పాలు కనబడడం, సర్పాలు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది మంచిగా ఉన్నాయనుకోండి రాహుకేతులు, వాళ్ళకి పాజిటివ్గా ఇస్తూ ఉంటుంది ఆ రిజల్ట్స్. అలా కాకుండా స్వప్నంలో పాము చుట్టేసినట్టుగా వస్తే రాహుకేతుల యొక్క ప్రభావం బాలేదని అర్థం. ఆ రకంగా బుధుడు గనక మీ జన్మజాతకంలో స్పాయిల్ అయి ఆ యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే బంధువర్గంతో లేదా మీరు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, లేదా ఏదైనా దస్తావేజుల విషయంలో, అగ్రిమెంట్స్ విషయంలో మీకు తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క తప్పిదాలు. అంటే ఎలా అంటే అగ్రిమెంట్ ఏదో మిస్టేక్స్ ఉన్నాయి, లేదా అగ్రిమెంట్ రాద్దాం అనుకునే టైంకి పెన్ను రాయకపోవడం, పెన్ను కనబడకపోవడం, లేకపోతే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి టైప్ చేయడం, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. ఆ రకంగా మనకి గురుగ్రహం గనక మీకు 6, 8, 12 స్థానాల్లో పాడైతే గనక మీకు గురువుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి మీకు అంటే వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ, లేదా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కానీ, ఆ రకంగా ఏదైనా దత్తక్షేత్రాలు వెళ్దామంటే ఏదో ఆటంకం రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గురుగ్రహం ఈ యొక్క మహాదశలు అంతర్దశలు మీకు బాగుండట్లేదని సిమ్టమ్ ఇస్తుంది అనమాట. అది శుక్రుడు స్త్రీలకి, వివాహానికి, లగ్జరీ లైఫ్కి, వాహనాలకి, గృహాలకు కారకుడు. ఈ శుక్రుడి యొక్క మహాదశ చాలా మంది వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే నాకేంటంటే శుక్ర మహాదశ వచ్చిందంటారు. కానీ అది గనక బాగుందా బాగోలేదా మీకు సిమ్టమ్స్ ఎలా తెలియాలి? మీరు స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతున్నాయి, శుక్రుడు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు. స్త్రీల ద్వారానే అనుకూలత, స్త్రీల ద్వారానే బాగా కలిసి వస్తుంది. శుక్రుడు బాగున్నాడు, శుక్ర మహర్దశ బాగుంటుంది అని అర్థం. శని రోగానికి కారకుడు. మీకు స్వప్నంలో కానీ లేదా బయట మీ యొక్క స్థితిగతుల్లో కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మీకు అది రోగానికి దారి తీయనుంది అని అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఈ రోగకారకుడు, రోగానికి ఈ యొక్క సిమ్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి మన మేషం నుంచి మీనం వరకు మీకు నడుస్తున్న మహాదశలు మీకు శుక్ర సంబంధించినటువంటి ఏవైనా, ఇప్పుడు చూడండి ఇందాక మనం అనుకున్నాం శుక్రుడు కనుక బాగోపోతే స్త్రీలతో అని, అది ముఖ్యంగా వివాహ సమయంలో అబ్జర్వ్ చేయాలి. అది అంటే వివాహం అనుకుంటున్నాము కానీ ఎప్పుడు ఏదో ఒక
శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు వెళ్తుంటే ఎక్కడో ఆటంకం కలుగుతుంది అంటే మీరక్కడ ఆ శుభకార్యం చేయించుకోవాలనుకునే విషయంలో ఏదో దోషం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని దోషాలున్నా ఏమున్నా కానీ మీరు గనక నిత్యము లలితా సహస్రనామాలను గనక శ్రవణము లేదా పఠనం చేసినట్లయితే 100% బాగుంటుంది. శ్రీమాత్రే నమః.